345 in base system 8. 345 in base system 8. ఇమీడియట్గా మనకు లాజిక్ ఆన్సర్ చెప్పే ముందు మనకు ఫస్ట్ చెప్పాల్సిన లాజిక్ ఏంటంటే, మీరు ఫస్ట్ చూడాల్సింది రైట్ ఆన్సర్ ఎలా అయినా వస్తుంది సార్, నాకు ఆన్సర్తో సంబంధం లేదు. ఇదేమో 8 పవర్ 1, ఇదేమో 8 పవర్ 2. 8 ఏమో ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్. 8 పవర్ 0 ఏమో 1. 1 into 5 5. 5 ఏమో ఆడ్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈజ్ ఈవెన్. ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత ఆడ్. ఆన్సర్ ఏమవ్వాలి? ఆడ్ నంబర్ అవ్వాలి. ఆన్సర్ ఏమవ్వాలి? ఆడ్ నంబర్. ఇది మైండ్లో మీకు కదలాలి, ఇది ఒకటి. నంబర్ 2 ఇదేమవుతుంది? 3 into 8 స్క్వేర్. క్రాంతి మళ్ళీ చూడు. 4 into 8 పవర్ 1 ప్లస్ 5 into 8 పవర్ 0. 5 into 8 పవర్ 0. యూనిట్ డిజిట్ చూద్దాం క్రాంతి. ఇది మీకు పెద్ద నంబర్లు ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది సార్ లాజిక్. యూనిట్ డిజిట్ నువ్వే చెప్పమ్మా లాజిక్. 3 into 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. 3 into 64. 4 8s are 32. 5 into 8 పవర్ 0 1. యూనిట్ డిజిట్ ఏమైంది? 4 మూల 12 2. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 2. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 1. 2 ప్లస్ 2 ప్లస్ 1. యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 5. అందరూ ఉన్నారా సార్? యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 5. దాని తర్వాత డివిజిబిలిటీ రూల్. మీకు ఒక్క 2 ప్రాబ్లంలు అర్థమవుతే క్వశ్చన్ మారినా కానీ ఏదో ఒక లాజిక్ ద్వారా ఫాస్ట్గా తీస్తారు. డివిజిబిలిటీ రూల్. ఇది 8తో డివైడ్ అవుతుంది, ఇది 8తో డివైడ్ అవుతుంది. ఇది 5 into 8 పవర్ 0. 8 పవర్ 0 అంటే 1. 1 5లు ఎంత? 5. ఆన్సర్ 8తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి? 5 రావాలి. ఆన్సర్ పక్కన పెట్టేసేయండి. ఈ మూడిట్లో ఏదైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే దయచేసి రాయండి. రెండో ప్రాబ్లం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇచ్చిన నంబర్ని ఈవెన్ నంబరో ఆడ్ నంబరో కూడా చెప్తాను. దశాంశం కాని వ్యవస్థని దశాంశంలో కన్వర్ట్ చేస్తే ఆన్సర్ ఈవెన్ నంబరో ఆడ్ నంబరో. ఇదేమో ఈవెన్ ఇంటూ ఎనీ నంబర్ ఈవెన్ ఇంటూ ఎనీ నంబర్ ఈవెన్. 5 into 8 పవర్ 0. 5 ఏమో ఆడ్. ఈవెన్ ప్లస్ ఆడ్, ఇట్ ఈజ్ ఈ ఆడ్. యూనిట్ డిజిట్ చూడండి సార్. ఇక్కడ 3 into 8 స్క్వేర్. 4 into 8 పవర్ 1. 5 into 8 పవర్ 0. 1 into 5. ఇక్కడ 1 into 5. ఇదేమో 5. 5 plus 2 plus 2. ఇదేమో ప్లస్ 4 9. ఇక్కడ నేను 8 పవర్ 0కి రాశాను, అది 8 పవర్ 0 into 5. 1 5s are 5. ఇది 5, ఇది 2, ఇది 2. యూనిట్ డిజిట్ 9 ఉండాలి. ఆన్సర్ ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఆన్సర్ 8తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఏముండాలి? 5 ఉండాలి. అందరికీ అర్థమైందా? ఇక్కడ 1 8 పవర్ 0కి రాశాను ఇంటూ 5. ఎవ్రీబడి దయచేసి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అర్థమవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి సార్. అర్థం కాకపోతే డౌట్ మెన్షన్ చేయండి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఎవ్రీబడి ఇట్ ఈజ్ క్లియర్. 1 5s are 5. 5 plus 2 plus 2. దయచేసి యూనిట్ డిజిట్ తొందరపడి యూనిట్ డిజిట్లు డివిజిబిలిటీ రూళ్ళు ఏది తొందరపడి చేయకండి. ఇక్కడ నేను ఫస్ట్ 1 రాశాను. 1 into 5 5. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. సో ఈ మూడిట్లో మనకు ఎంత పెద్ద నంబర్ ఇచ్చినా, 5 డిజిట్లు ఇచ్చినా, 6 డిజిట్లు ఇచ్చినా, ఇది నేను ఎందుకు ఇక్కడ ఎంఫాసిస్ చేస్తున్నానంటే, సపోజ్గా 1 2 3 2 1 ఇన్ బేస్ సిస్టమ్ 4 ఉంది. మామూలుగా ఈ పద్ధతి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది 4 పవర్ 0, 4 పవర్ 1 ఓ చాట భారతం రాస్తారు. 4 పవర్ 2, 4 పవర్ 3, 4 పవర్ 4 క్యాల్కులేషన్ అంతా చేసుకుంటూ వెళ్తారు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నంబర్ ఆఫ్ డిజిట్లు పెరుగుతాయి. ఇక్కడి వరకు యూనిట్ డిజిట్ తప్ప మిగతా అన్ని నంబర్లు 4తో డివైడ్ అవుతున్నాయి. ఆన్సర్ 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి? 1 రావాలి. ఆన్సర్ ఎంత రావాలి? రిమైండర్ 1 రావాలి. నంబర్ ఆఫ్ డిజిట్లు పెరిగే కొద్దీ ఆ లాజిక్ యొక్క పవర్ మీకు తెలుస్తుంది.
అర్థమైందా సార్? చాలా ఇంపార్టెంట్ సార్. చూడంగానే మీరు ఆన్సర్ లేపుతారు, కానీ ఆ పద్ధతులన్నీ మీకు తెలిసి ఉండాలి. 64 3s are 192, ఇదేమో 32, ఇదేమో 5. ఎంత అయింది ఆన్సర్? 224 ప్లస్ 5. ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు. మీకు ఆన్సరే కావాలనుకుంటే మీకు లక్షల ఛానళ్ళు ఉన్నాయి సార్. అసలు లోపల ఆ బ్లాక్ బాక్స్ లోపల ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటేనే మీరు ఈ కోర్సెస్ తీసుకోవాలి. ఎవరు యాక్చువల్గా యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు ఇమీడియట్గా మన యాప్లో 1999 కోర్స్ ఉంది. అన్ని టాపిక్లు లైవ్ క్లాసెస్ నేనే తీసుకుంటాను. అన్ని టాపిక్ల మీద రీసెర్చ్ చేసి 16-17 సంవత్సరాలు అయింది. నాకేంటంటే ఓన్లీ నాకు రోజు 12-14 గంటల్లో నాకు 30-40 పనులు ఉంటాయి. పనులు చేసినా రాష్ట్రకి ఇంకో 2-3 పనులు మిగులుతాయి. ఒక రోజుకి 4-5 గంటలు నాది కాదు అని అనుకుంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్కి 3-4 నెలల్లో యాక్చువల్ యాప్టిట్యూడ్ అంటే ఏంటో నేర్పిస్తాను. రైట్? సో నేను మీకు ఎప్పుడూ చెప్పేది నేను అర్థం చేసుకున్న యాప్టిట్యూడ్ని మీకు షేర్ చేస్తున్నాను సార్. రైట్? సో 345 బేస్ 8, 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2, 224 ప్లస్ 5, 229. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? ఎందుకు సార్ ఇది నేర్చుకోవాలి అని అంటే ఆ పాయింట్ కూడా రాసుకోండి. నంబర్ ఆఫ్ డిజిట్స్ పెరిగే కొద్దీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం టైం పడుతుంది. నాకు టైం పట్టొద్దు, తక్కువ టైంలో ఆన్సర్ రావాలి. అందుకే మీరు అనిల్ సార్ క్లాస్ వింటున్నారు. ట్రెడిషనల్ మెథడ్స్ కావు ఇక్కడ. ఏ కోర్సులో కూడా టెక్స్ట్ బుక్ మెథడ్స్ ఉండవు. టెక్స్ట్ బుక్ కావాలంటే నేను రాసిన బుక్ అతి త్వరలో రిలీజ్ అవుతుంది. రైట్? టెక్స్ట్ బుక్ లేదు, నాకు ఏ మెథడ్ అవసరం లేదు సార్. ప్రాబ్లం ఇవ్వాలంటే నాకు తలకాయ ఉన్నది, దాని తలకాయని యూజ్ చేసి నేను ఎలా సాల్వ్ చేస్తానో ప్రతి ప్రాబ్లమ్ని నేను అలా చెప్తాను. నెంబర్ ఆఫ్ డిజిట్స్, టైం. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.